వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి అమ్మవారికి ఆదివారం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాదిష్టి కుంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు గారు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, సీనియర్ నాయకులు శ్రీకాంత్, గౌడ్వాసాల శ్రీనివాస్, పట్టణ మాజీ కౌన్సిలర్లు మారం కుమార్, సిరిగిరి చందుజోగిని, శంకర్ నాయకులు కొండ నర్సయ్య, అంజద్ పాషా, జంగిటి సంజీవ్, పోతు అనిల్ కుమార్, మహేష్ గజ్జల, రమేష్ ప్రేమ్, చారి, రాకేష్ సాయి, పటేల్ మణి, కంఠగుడిసె, దేవరాజు బొల్లం, దేవరాజు ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు సిద్ధంశెట్టి, వేణు ఆర్యవైశ్య నాయకులు మాడిశెట్టి, కృపాల్చేపూరి, రవీందర్ పైడి, శ్రీనివాస్ చీకోటి, శ్రీహరి నాగరాజు కొమ్ము, నటరాజ్ కటకం, శ్రీనివాస్ తాటికొండ, రాంబాబు, డాక్టర్ వెంకటేశంకొంత, అనిల్, కరీంనగర్ ఆర్యవైశ్య పట్టణం సంఘం అధ్యక్షుడు నగునూరి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మహాలక్ష్మి మహాదేవి సరస్వతి ప్రశామల బాల శ్రీమాత దేవి స్థానికంగా ఉన్న కౌన్సిలర్ వాళ్ళు శ్రీనివాస్, హైదరాబాద్ కౌన్సిలర్, హైదరాబాద్ డాక్టర్ శ్రీనన్న చెప్పు అందరికీ. ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో పట్టణ బ్రాహ్మణుల చేత ఒక విశిష్టమైన ప్రతి సంవత్సరం పూజలు చేసి వైశ్యుల కుటుంబ సమేతంగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు వచ్చి పూజా కార్యక్రమం చేసే సందర్భంగా దానితో పాటు అన్నదాన కార్యక్రమంలో దిగ్విజయంగా జరుగుతున్నారు. ఆషాఢ మాసం నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమంతో పాటు ఆ సంవత్సర కాలంలో వ్యాపార వాణిజ్య వర్గాలు కానీ రైతాంగం కానీ అన్ని వర్గాల ప్రజలు అమ్మవారి దీవెనలో ఉంచి వారి కుటుంబాలు సుఖ సంతోషంగా ఉండి వాళ్ళ ఆరోగ్యంగా ఉండి వాళ్ళ పిల్లల భవిష్యత్తు అందరి ప్రతి సంతోషంగా ఉండాలని మీరు అందరి తరఫున ఇలాంటి విశిష్ట కార్యక్రమాలు పూజలు చేస్తున్నందుకు ఈ వైశ్య సంఘం ప్రతి ఒక్క సభ్యులకు, దీనికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు వారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జిగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చర్మ లక్ష్మణ గారికి, మిత్రులు రాజు గారికి, టీఆర్ఎస్ శ్రేణుల కౌన్సిలర్లు, వివిధ కుటుంబ హోదాలతో ప్రతి ఒక్కరికి మళ్ళొక్కసారి వైశ్య సోదరులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు. మహాలక్ష్మి ఆలయంలో 55వసారి దిష్టి కుంభ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మహిళలు, అదేవిధంగా బ్రాహ్మణ సోదరులందరూ కూడా విశిష్ట పూజలు నిర్వహించి రాబోయే కాలంలో, అంటే ప్రతి సంవత్సరం కూడా రాబోయే కాలంలో మరి దాని పంటలు సమృద్ధిగా పండాలి, అంటే పాడి పరిశ్రమ అంతా బాగుండాలి, ప్రజల జీవితాలన్నీ బాగుండాలి, వర్షాలు బాగా పడాలనే ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా 50 సార్లు చేపట్టడం వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు పట్టణ ఆర్యవైశ్య సోదరుల ద్వారా మరి వారు ఆహ్వానించడము, రావడము, అమ్మవారి దర్శనం చేసుకోవడము మా అదృష్టంగా భావిస్తూ మరి అందరూ కూడా వేములవాడ పట్టణ ప్రజలతో పాటు మరి వేములవాడ నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మరి అమ్మవారిని వేడుకోవడం జరిగింది.